ఎటువంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డిదారిన సంపాదించింది సిఐడి. అవే డాక్యుమెంట్స్ చూపించి లోకేష్ ను ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను నిలదీశారు లోకేష్. చంద్రబాబును కేసుల్లో ఇరికించేందుకు అనేక తప్పుడు కేసులు పెట్టారు. తప్పుడు పత్రాలు సృష్టించారు సిఐడి అధికారులు. అటు అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో అలర్ట్ అయ్యారు రఘురామ్ రెడ్డి. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టాలని సిఐడి చీఫ్ రఘురామ్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమని సిఐడి అధికారుల్లో చర్చ జరుగుతోంది. అందుకే డాక్యుమెంట్స్ అన్ని దగ్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎటువంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డిదారిన సంపాదించింది సిఐడి. అవే డాక్యుమెంట్స్ చూపించి లోకేష్ ను ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను నిలదీశారు లోకేష్. చంద్రబాబును కేసుల్లో ఇరికించేందుకు అనేక తప్పుడు కేసులు పెట్టారు. తప్పుడు పత్రాలు సృష్టించారు సిఐడి అధికారులు. అటు అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో అలర్ట్ అయ్యారు రఘురామ్ రెడ్డి. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టాలని సిఐడి చీఫ్ రఘురామ్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమని సిఐడి అధికారుల్లో చర్చ జరుగుతోంది. అందుకే డాక్యుమెంట్స్ అన్ని దగ్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎటువంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డిదారిన సంపాదించింది సిఐడి. అవే డాక్యుమెంట్స్ చూపించి లోకేష్ ను ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను నిలదీశారు లోకేష్. చంద్రబాబును కేసుల్లో ఇరికించేందుకు అనేక తప్పుడు కేసులు పెట్టారు. తప్పుడు పత్రాలు సృష్టించారు సిఐడి అధికారులు. అటు అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో అలర్ట్ అయ్యారు రఘురామ్ రెడ్డి. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టాలని సిఐడి చీఫ్ రఘురామ్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమని సిఐడి అధికారుల్లో చర్చ జరుగుతోంది. అందుకే డాక్యుమెంట్స్ అన్ని దగ్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎటువంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డిదారిన సంపాదించింది సిఐడి. అవే డాక్యుమెంట్స్ చూపించి లోకేష్ ను ప్రశ్నించారు.